డాక్టర్ గారు కొంతమంది చెప్తుంటారు ట్విన్స్ ఉన్నారు, ఫస్ట్ బేబీ నార్మల్ గా ఉన్నారు, సెకండ్ బేబీ హైపర్ యాక్టివ్ అంటారు. కొంతమంది కేసెస్ చూస్తే ఫస్ట్ బేబీకే ప్రాబ్లం ఉండి సెకండ్ బేబీకి కూడా ప్రాబ్లం ఉన్న కేసెస్ చూస్తుంటాం. ఇలా రకరకాలుగా చూసినప్పుడు నిజానికి ట్విన్స్ లో ఇద్దరు ఒక్కొక్కరు ఒకలాగా ఎందుకు ఉంటారు సార్? అదే ఎందుకంటే కనుక ఇక్కడ ట్విన్స్ విషయానికి వస్తే జనరల్గా ట్విన్స్ అనేటువంటి నాట్ ఏ హెల్తీ కండిషన్స్. చాలా మంది అంటే కవల పిల్లలు పుడితే అదృష్టం అనుకుంటారు కానీ బట్ చాలా మంది ఇప్పుడున్నటువంటి ట్విన్స్ అందరూ కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీనో లేకపోతే కనుక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ వలన ట్విన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక ఫోర్స్ఫుల్ మెడిసిన్స్ ద్వారా, పవర్ఫుల్ మెడిసిన్స్ ద్వారా సో ట్విన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్విన్స్లో ఒకరు బాగుండి ఇంకొకరికి ఆటిజం వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే కనుక ఎవరి కాన్స్టిట్యూషన్ అయితే డిస్టర్బ్ అయి ఉంటుందో అంటే కనుక ఇవన్నీ కూడా పొల్యూటెడ్ కాన్స్టిట్యూషన్స్ ద్వారా వస్తాయి. అంటే కనుక ఆ కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకొని వస్తాయి. కొందరికి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళు బయటపడతారు. కొందరికి తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండదు కాబట్టి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్తో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ట్విన్స్లో కంపల్సరీ అంటే కనుక హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఏడీహెచ్టీ కానీ ఎక్కువ అనిపించేటువంటి అవకాశాలు నేను అంటే ప్రాక్టికల్గా చూస్తున్నా. సో కంపల్సరీ ట్విన్స్ ఉన్నారు కదా, ఒక బేబీ బాగున్నాడు కదా, ఇంకో బేబీ కూడా కంపల్సరీ బాగుండాలటువంటి సిస్టమ్. ఎందుకంటే ఎవరి ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి యొక్క జెనెటికల్ స్ట్రెంత్ వాళ్ళది. సో ఇద్దరికి కంపేర్ చేస్తే కనుక ఒకరి ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఒకరి బెటర్ కావచ్చు, లేదంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ కేసెస్లో. కొన్ని విషయాల్లో మాత్రం అంటే ఈ ఆటిజం లేకపోతే ఇద్దరు కూడా బెటర్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ హైపర్ యాక్టివ్ కండిషన్ మాత్రం కనిపించేటువంటి అవకాశం బేసిక్గా నా యొక్క ప్రాక్టీస్లో నేను చూస్తున్నాను. డాక్టర్ గారు జనరల్గా డయాబెటీస్తో కానీ రక్తహీనతతో కానీ పేరెంట్స్ సఫర్ అవుతున్నట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది పుట్టబోయే పిల్లల మీద కూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కేసు చూశాను, ఫాదర్కి బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంది. బార్డర్ లైన్ డయాబెటీస్ అంటే ఇంకా అప్పుడప్పుడు డయాబెటీస్ మొదలైంది, మెడిసిన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ బార్డర్ లైన్ డయాబెటీస్ వలన అంటే ఇంకా డయాబెటీస్ రావడం కూడా ఇంటర్నల్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. దీనివల్ల స్పెమ్ క్వాలిటీ కానీ స్పెమ్ మొటిలిటీ కానీ డెఫినెట్గా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి వలన ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక్తహీనత, ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్లో విపరీతమైనటువంటి రక్తహీనత ఉంది. ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లల పైన, వాళ్ళ యొక్క ఆక్సిజన్ సప్లై పైన కానివ్వండి, ఒక న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ హైపర్ యాక్టివ్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఏడీహెచ్టీ కండిషన్స్ కానివ్వండి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే చాలామంది అంటే కనుక ఒక ప్లాన్డ్ అంటే కనుక ఒక 6 monthsకు 1 yearకి మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే కపుల్స్ ఎప్పుడైతే డిసైడ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని వెళ్ళగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. అంటే కనుక న్యాచురల్ పద్ధతిలో ఏదో ఐరన్ ట్యాబ్లెట్ వేసుకొని మనం ఐరన్ నింపుకున్నాము, లేదా కనుక అంటే కనుక అవన్నీ విటమిన్స్ వేసుకొని మనం ఏదో హిమోగ్లోబిన్ పెంచుకున్నాము, ఇవన్నీ అంటే కనుక మనం ఇవన్నీ కూడా అంటే కనుక హిమోగ్లోబిన్ ఒక్కటే కాదు ప్రాబ్లం, దాని వెనకాల ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో అది కూడా ట్రీట్ కావాలి. అంటే కనుక త్రూ డైట్ ద్వారా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ రక్తహీనతను ప్రెగ్నెన్సీలో మనం కనుక నిర్మూలించుకోగలిగితే ఇటువంటి జనరేషన్ని మనకు రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా రక్తహీనత వలన హైపర్ యాక్టివ్ పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హైపర్ యాక్టివిటీ హయ్యర్ లెవెల్లో ఉంటే అది ఆటిజం ఏడీహెచ్డీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఉంటే కనుక అల్లరి వరకు ఉంటుంది, అది ఆటిజంగా మారకుంటే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బేబీ, డిపెండ్స్ ఆన్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది మదర్. ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో ఈ కారణం బేస్ చేసుకొని ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి కారణాలు మనం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సార్ ఏడీహెచ్డీకి మెయిన్ కాజెస్ ఏమనుకోవచ్చు సార్? అంటే డిఫరెంట్ కాజెస్ మనం ఏడీహెచ్డీకి చెప్పవచ్చు. సపోజ్ చాలామంది తల్లిదండ్రులు మా బాబు 2 years వరకు కూడా బాగున్నాడు, ఫస్ట్ బర్త్డేకి బాగా మాట్లాడాడు, సెకండ్ బర్త్డేకి ఇంకా బాగా మాట్లాడాడు, థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి కమ్యూనికేషన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి, మేమేం చెప్పినా అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమైతే అంటే కనుక వాళ్ళకి ఎక్కువ వ్యాక్సిన్స్ వాడినా, ఎక్కువ హాస్పిటలైజ్ చేసుకొని యాంటీబయాటిక్ వాడినా సరే వాళ్ళ యొక్క ఒరిజినల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇంకా ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు ఒక రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఫిజికలీ రెస్ట్లెస్ కండిషన్ ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోతుందో దాన్ని మనం ఏడీహెచ్డీగా కానీ ఆటిజం కానీ పరిగణించవచ్చు. అంటే కనుక అల్లరి ఉండడం అనేది ఒకవేళ సాధారణం. అతిగా అల్లరి చేసే పిల్లలకి ఏమైతే కనుక ఈ అల్లరి అంతా కూడా మైండ్లోకి వెళ్ళిపోయి సో అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సివియర్ కండిషన్లో దానికి ఆటిజం, నెక్స్ట్ లెవెల్ ఆటిజం అంటాం జనరల్గా. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఏ మెడిసిన్స్ వాడకుండా, యాంటీబయాటిక్స్ వాడకుండా పెంచేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు మాత్రం ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది, డెవలప్ కాదు. లేదంటే ఉన్న ప్రాబ్లాన్ని డబుల్ త్రిబుల్ చేసుకోవడానికి మెడిసిన్సే కారణం ఖచ్చితంగా చెప్పవచ్చు. స్కాలర్ లైన్లో ఉన్నారండి సికింద్రాబాద్ నుంచి. శాంతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్. నమస్తే, చెప్పండి మా. సార్ మా చెల్లికి కోవిడ్ టైంలో డెలివరీ అయ్యింది. ఓకే. సో బాబు ముందే పుట్టాడు. ఓకే. సో బాబు ఇంకా నడవలేకపోతుండే, మాటలు రాలేదు. ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 4 years బాబుకి. 4 years నడవలేకపోతున్నాడా? ఇంకా పడుకొనే ఉంటున్నాడు బాబు.
సో నడవలేకపోతున్నాడు అంటే కనుక సంథింగ్ ఇట్ ఈస్ కూర్చోలేకపోతున్నాడు, హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్ ఏది లేదు, బోన్ కూడా లేదు సరిగ్గా. అదే ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ కిందకి వస్తాయి. ఆటిజం ADHD కంటే కూడా అంటే కనుక డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, కోవిడ్ టైంలో ఎర్లీగా డెలివరీ కావడము, కోవిడ్ టైంలో ఏదైనా టెన్షన్స్ ఎక్కువగా పడడము, లేదా కోవిడ్ టైంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అంటే కనుక బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేకపోయినా డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటే కనుక ఇవి ఆటిజం ADHD కంటే కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ కింద వస్తాయి. ఎందుకంటే కనుక 4 yearsకి కూర్చోవాలి, నడవాలి, మామూలుగా చేయాలి. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి సమ్ గ్రోత్ డిజార్డర్స్ లేదా గ్రోత్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా డెఫినెట్గా హోమియోపతి ద్వారా చేయవచ్చు, కానీ బట్ అది ఎంతవరకు ఉంది అనేటువంటి కారణాన్ని బట్టి బేస్ చేసుకొని మనం బెటర్ చేయవచ్చు. మరి డాక్టర్ గారు, మీరు ఆటిజంకి అలాగే ADHDకి ఎంతో వేల మంది పిల్లలకి బంగారు బాట వేశారు. వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంది ఫ్యామిలీస్ని నిలబెట్టారు, ఎంతో మంది పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇచ్చారు. అలాంటి మీరు ఖచ్చితంగా అలాంటి ఫ్యామిలీస్కి ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఖచ్చితంగా చాలా మంది తల్లిదండ్రులకి ఆటిజం ADHD వచ్చిన తర్వాత చాలా మంది అంటే కనుక సొసైటీలో అంటే కనుక వేరే మెడికల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఏ సిస్టంలో కూడా దీనికి మెడిసిన్ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా దీనికి మెడిసిన్ లేదు, సో వదిలేయండి, ఒకవేళ బాగా అయితే అవుతాడు, లేదంటే కనుక అలాగే ఉంటాడు, లేదంటే కనుక ఏదైనా థెరపీస్ ఇప్పించుకొని అంటారే. కానీ బట్ హోమియోపతి అనేది ఒక గొప్ప వరం లాంటిది. చిన్న పిల్లలకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ఆటిజం ADHD ప్రాబ్లమ్స్ వరకు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళని ఇంకా బెటర్ చేసే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నా దగ్గర చాలామందికి పేషెంట్లు వస్తుంటారు, సార్ మా బాబు మీ ట్రీట్మెంట్ ఇవ్వకముందు ప్రతి నెలకు 2 నెలలకి జలుబు దగ్గు విపరీతంగా వచ్చేది అసలుకు, సో మీ మెడిసిన్ వాడినాక ఒక్కరోజు కూడా అసలు దగ్గే లేదు, జలుబే లేదు అసలుకి, మాకు అసలు ఇంతకుముందు హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో కూడా 2-3 సార్లు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అటువంటి కండిషన్స్ మాకు ఇప్పుడు కనపడడం లేదు. ఇదే విషయం మాకు ముందు తెలిస్తే సో హోమియోపతి వాడుకొని మేము మా పిల్లల్ని ఎప్పుడో కాపాడగలం. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు. కనుక హోమియోపతి అనేది చిన్న పిల్లలకు ఒక గొప్ప వరం లాంటిది. సో ఏంటంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ మీదనే పనిచేస్తుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీకి మనం డిస్టర్బెన్స్ చేయకపోతే, ఇమ్యూనిటీని మనం కనుక బెటర్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. దయచేసి హోమియోపతి పైన హోప్స్ పెట్టుకొని సో హోమియోపతి చికిత్స ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల మనం భవిష్యత్ తరాన్ని కాపాడుకోవచ్చు. ఒక నమ్మకం అనేది హోమియోపతి వైద్యం పైన ఉంచగలిగితే మీకు ఆ రిజల్ట్ కానీ ఆ యొక్క తేడా కానీ డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ కావచ్చు. సార్, మీరు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, ఎంతో మంది పేరెంట్స్కి మీరు చాలా గైడ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ చాలా మంది పేరెంట్స్ వాదిస్తూ ఉంటారు, ఇది ఆటిజం కాదు, ఇది ADHD కాదని చెప్తుంటారు సార్. అండ్ కొంతమంది చూస్తే పూర్ మెమరీ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఇది నిజంగా మానసిక సమస్య అనుకోవచ్చు అంటారా? అంటే పూర్ మెమరీ ప్రాబ్లం అంటే కనుక ప్రతి విషయాన్ని కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండడము, ఎక్కువ గ్రాస్పింగ్ సరిగా లేకపోవడం వల్ల పూర్ మెమరీ అనవచ్చు. బట్ హైపర్ యాక్టివ్గా ఉండి స్పీడ్ బ్రెయిన్ ఉండి రెస్ట్లెస్ కండిషన్లో ఉంటే అది పూర్ మెమరీ కాదు. అంటే కనుక వాళ్ళకు ఏదైనా యూట్యూబ్ మొబైల్ ఇచ్చినా సరే, లేదంటే కనుక ఇష్టమైన విషయాలు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అక్కడ పూర్ మెమరీ కాదు. పూర్ మెమరీ ఎక్కడ వస్తుంది? మనకి కనుక అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోతే, మనకి కనుక విషయాలు మైండ్లోకి వెళ్ళకపోతే పూర్ మెమరీ అంటాం. అంటే కనుక గుర్తుపెట్టుకోలేకపోవడాన్ని పూర్ మెమరీ అంటాడు. ఇక్కడ గుర్తు పెట్టుకోలేకపోవడం కాదు, మైండ్ అనేది ఒక చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సో దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం జనరల్గా ఉంటాము. సో ఇటువంటివన్నీ కూడా డిజార్డర్స్ అన్నీ కూడా మనకు సో ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్ మెమరీ ప్రాబ్లం వేరవుతుంది. సో ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ కండిషన్స్ వేరవుతాయి. సార్, కొంతమంది ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఇవ్వరు. అలాంటి పిల్లల్లో ఆటిజం ఉందనుకోవచ్చా? కొంతమంది పిల్లలు ఐ కాంటాక్ట్ సరిగా లేదని అంటారు, కొంతమంది పిల్లలు మా బాబు సరిగా మాట్లాడడం లేదంటారు. ఇవన్నీ ఐకి నోటికి సంబంధించిన విషయాలు కానీ కాదు, కేవలం మైండ్ తోటి. ఏంటంటే మన ఐ కాంటాక్ట్ ఉండాలన్నా సరే మైండ్ లింక్ తోటే ఐ కాంటాక్ట్ వస్తుంది. మనం మాట్లాడాలన్నా సరే మైండ్ తోటే మాట్లాడదు. కొందరు పిల్లలు అయితే కనుక మా బాబు ఫుడ్ తింటాడు సార్, ఫుడ్ తినేటప్పుడు అసలు ఏం తింటున్నాడో తెలియదు, అసలు నమలడు మింగేస్తారు అంటారు. అంటే ఆ మింగేయడం కూడా ఏకాగ్రత లేకపోవడం వల్ల. అంటే మనం ఏం తింటున్నాము, ఆ ఫుడ్ ఏంటి అనేటువంటిది కూడా కాన్సన్ట్రేషన్ ఉంటేనే, దానిపైన ఉంటేనే మనకు ఏదైనా గ్రైండింగ్ వచ్చేది. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కనుక మన శరీరంలో ఫస్ట్ పార్ట్ ఇస్ ద బ్రెయిన్. ఆ ఫోకస్ సరిగా లేకపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా మొబైల్ చూస్తూ తినడం వల్ల కాన్సన్ట్రేషన్ కూడా కొంతవరకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయింది కదా. అంటే మొబైల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది, సో ఫుడ్ పైన ఉండదు. సో వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు మింగేస్తారు. మింగేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడము, సో అరుగుదల ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చిన్నగా అంటే కనుక ప్రాక్టికల్గా మనం అన్నీ ఆలోచించగలిగితే సో పిల్లల భవిష్యత్తుని మనం త్రూ హోమియోపతి ద్వారా బాగు చేసుకోవచ్చు. సార్, డౌన్ సిండ్రోమ్ అంటారు. అసలు ఈ డౌన్ సిండ్రోమ్ ఏంటి, ఆటిజంకి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? డౌన్ సిండ్రోమ్ అనేటువంటిది జెనెటికల్ డిజార్డర్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కిందకి డౌన్ సిండ్రోమ్ అంటాం. అంటే కనుక ఆటిజం అనేది ఒక డిజార్డర్. డౌన్ సిండ్రోమ్ అనేది జెనెటికల్గా వచ్చేటువంటి ఒక డిసీజ్.
సో ఈ డౌన్ సిండ్రోమ్కి ఆటిజంకి సంబంధం లేదు. బట్ డౌన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్లలో అంటే పిల్లల్లో ఆటిజం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆటిజం ఉన్న పిల్లలలో డౌన్ సిండ్రోమ్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ అంటే డౌన్ సిండ్రోమ్ అనేది ఇటే డీపర్ ప్రాబ్లం. అది జెనెటికల్గా అది మేనరికన్ ద్వారా కానివ్వండి, సో డీప్ లెవెల్లో హెల్త్ ఇష్యూస్ ఏదైనా పేరెంట్స్కి ఉంటే కానీ వచ్చేటువంటి ఒక ప్రాబ్లం, అది జెనెటికల్ ప్రాబ్లం కిందకి వస్తుంది. సో ఆటిజం జెనెటికల్ ప్రాబ్లం కానే కాదు, ఓన్లీ డిజార్డర్, న్యూరలాజికల్ డిజార్డర్, నర్వస్ సిస్టమ్ యొక్క డిస్టర్బెన్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో దెర్ ఇస్ నో ఎనీ ప్యాథలాజికల్ డిస్టర్బెన్సెస్, దెర్ ఇస్ నో ఎనీ ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ ఉండదు. ఓన్లీ న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ ద్వారా వచ్చేది మాత్రమే ఆటిజం. కాబట్టి దీన్ని క్లియర్ కట్గా మనం డిసైడ్ చేసి చెప్పవచ్చు.